నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా టీజీ మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? నార్మల్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఈరోజు మనం చిన్న షాపులు, కిరాణా ట్రేడింగ్ వంటి సాధారణ వ్యాపారాలు ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం. పెద్ద డిగ్రీలు లేకపోయినా మన శ్రమతో విజయం సాధించవచ్చు. హాయ్ అండి, నేను మీ వెంకటేష్ కెల్లా, ప్రజ్ఞా వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ, a great initiative by MEPMA ఆంధ్రప్రదేశ్ కెరియర్ గైడెన్స్ ఫర్ మహిళలు మరియు వారి పిల్లల కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ సింపుల్ గా చెప్పాలంటే చిట్టి చిట్కాలండి. ఇవాళ ఎన్నో టాపిక్స్ మాట్లాడాం ఈ వీడియోస్ లో. ఇవాళ మనం మాట్లాడబోయేది ఏంటంటే అందరికీ సాధారణంగా తెలిసిన విషయాలు, సాధారణమైన వ్యాపారాలు, వాటిలో అసాధారణమైన ఐడియాస్ తో, సింపుల్ నుంచి సూపర్ ఐడియాస్ తో ఎలాగ మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్న చిట్టి చిట్కాల్ని ఇవాళ మాట్లాడబోతున్నాం. అలాగే ఇవాళ బ్లాక్ రైస్, నల్ల బియ్యం, దాని గురించి మాట్లాడబోతున్నాం. యానిమల్ ఫార్మింగ్ గురించి మాట్లాడబోతున్నాం. సో టైం వేస్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోదామా? రెడీయా మరి? రండి. ఇప్పుడు కొత్తగా ఏదో చేయాలనుకుంటాం. అంటే ఎందుకు ఈ వ్యాపారం చేయాలి? కొత్తగా ట్రై చేస్తే దాన్ని ఇక్కడ ఎవ్వరూ చేయలేదు, మనం చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించడం తప్పు కాదు. కానీ ఇందులో మీ రిస్క్ అనేది ఉంది. మీరు ఎంత రిస్క్ తీసుకోగలరు దాన్ని బట్టే ఆ తెలిసిన వ్యాపారమా తెలియని వ్యాపారమా. మొట్టమొదటిగా మనం ఏం చేయబోతున్నాం అంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సినవి ఏమో వాటి గురించి మాట్లాడదాం. తర్వాత రిస్క్ తీసుకునేవి మాట్లాడదాం. తర్వాత కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెడితే ముందుకెళ్ళేవి వాటి గురించి మాట్లాడదాం. కామన్ గా చేయగలిగిన వ్యాపారాలు, 365 రోజులు ఉండే వ్యాపారాలు ఏంటంటే, ఫస్ట్ కిరాణా స్టోర్స్, 2 పాలు, పెరుగు, మజ్జిగ, 3వది మెడికల్ షాప్, 4వది హెయిర్ కటింగ్ సెలూన్, 5వది బ్యాంగిల్ స్టోర్స్, తర్వాత పువ్వుల వ్యాపారం, వెజిటబుల్స్, ఫ్రూట్స్, ఫిష్, చికెన్, మటన్, ఎగ్స్. ప్రతి ఊర్లోని వాళ్ళ అందరూ సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాం. అంటే సెల్ ఫోన్ రిపేర్ చేసే కొట్టు కావాలి, ఫోన్ రీఛార్జ్ చేసే కొట్టు కావాలి, అలాగే మీరు చూసే కేబుల్ టీవీ రీఛార్జ్ చేసే షాపులు కూడా కావాలి. ఇవన్నీ ఒకే షాప్ లో ఇవాళ ఉన్నాయి. సో వీటిల్లో కొన్ని రీసెంట్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన వాటి గురించి మీకు షేర్ చేయబోతున్నాను. సరేనండి. రీసెంట్ గా మాకు తెలిసిన ఒక బంధువులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హెల్త్ బాగాలేదని ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. నేను ఒక 5 రోజులు హాస్పిటల్లో ఆయన కేర్ టేకింగ్ చేసినప్పుడు కొన్ని విషయాలు నేను గమనించాను. ఈ హాస్పిటల్ చుట్టూ ఎన్ని రకాల వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారని గమనిస్తే నాకు బుర్ర పాడైపోయిందండి. అవన్నీ వాళ్ళు నేను ముందు షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఆ హాస్పిటల్ చుట్టూ మెడికల్ షాప్స్ ఉన్నాయి, డయాగ్నోస్టిక్ సెంటర్ అంటే ఎక్స్రే రిపోర్ట్లు, ఎక్స్రే తీసే సెంటర్లు ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, అంటే ఆహారం తయారు చేసే ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి. ఇవి పెద్ద మొత్తంగా. చిన్నగా మీరు చూసుకున్నట్టయితే చాలా సింపుల్ గా పేషెంట్స్ ని చూడడానికి వచ్చిన అటెండర్స్ కి కావాల్సిన సాధారణమైన చిన్న చిన్న వ్యాపారంలో మనం మాట్లాడుకున్నట్టయితే టూత్ పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్, సబ్బు, టవల్, తర్వాత సోప్, పౌడర్, అలాగే మరి మీరు చూసుకున్నట్లయితే బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి, టీ, కాఫీ, పళ్ళు, కొబ్బరి బొండం నీళ్లు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు. కొబ్బరి బొండం నీళ్లు, కొబ్బరికాయలు అన్నప్పుడు నా ఊరు గుర్తొచ్చింది. ఆయన మా బంధువు ఆయన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నవాళ్ళు, కొబ్బరికాయ నిమ్మకాయ తినమ్మా, దిష్టి కొట్టేస్తే ఈ హాస్పిటల్తో వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఏముండదు కదా అని ఒక ఫీలింగ్. వెళ్ళి ఒక చిన్న కొబ్బరికాయ, ఇంతే చిన్న కొబ్బరికాయ, ఎంత అమ్మా అంటే 30 రూపాయలు అండి. 2 నిమ్మకాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు. అందులో ఆవిడ నాకు కొబ్బరికాయని నిమ్మకాయని అమ్మలేదండి, 40 రూపాయలకి నా ఎమోషన్ ని అమ్మింది. నా ఎమోషన్ ఏంటి? ఆయనకి ఏమీ జరగకుండా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళాలి. ఆవిడ ఏం చేసింది? కొబ్బరికాయ కొడితే మాత్రం సరిపోదు,
ఒక నిమ్మకాయ కూడా పెట్టి కొట్టండి. ఒక నిమ్మకాయ ఆయన జోబీలో పెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పడేసేయండి. అప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉంటారు, బాగుంటారు. అంటే ఇక్కడ వ్యాపారం ఎమోషన్‌తో కూడి ఉన్నది. అర్థమైందా అండి? సో, అది నేను నవ్వుకుంటా తీసుకెళ్ళిన తర్వాత చాలా ఆలోచించాను. మళ్ళీ ఎవరైనా బహుశా ఇలా చేయకు రూ. 40 గురించి ఆలోచిస్తే ఇవన్నీ అవుతాయేమో. పోన్లే కొనేద్దాం. వాళ్ళని బాధ పెట్టొద్దనేసి. అంటే వ్యాపారం జస్ట్ మనకి కావాల్సిన దాంతో మాత్రం అయిపోదండి. ఎమోషన్‌తో పాటు అమ్మబడుతుంది. ఎప్పుడైతే మనిషి యొక్క ఎమోషన్‌ని మీరు అర్థం చేసుకుంటారో, వాళ్ళ అవసరాన్ని మీరు అర్థం చేసుకుంటారో, అప్పుడు మీ సరుకు అద్భుతంగా అమ్మబడుతుంది. ఇది చెప్పడానికే ఈ కథ చెప్పాను. అలాగే కొబ్బరి బొండం నీళ్ళు కూడా బాగా సేల్ అవుతున్నాయి. ఇప్పుడు కొబ్బరి బొండం రకరకాలుగా బాటిల్స్ వచ్చాయి, కంపెనీలు వచ్చాయి, ఆన్‌లైన్‌లో కూడా వచ్చింది. రీసెంట్‌గా ఒక కర్ణాటకలో ఒక వ్యక్తి సాధారణమైన తోపుడు బండి కొబ్బరికాయని పెట్టాడండి అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే జొమాటో, జెప్టో, బ్లింకిట్ అనే ఆన్లైన్ సర్వీసుల్లో రూ. 70, రూ. 80 విత్ టాక్సెస్ మీరు కడుతుంటే నా కొబ్బరి బొండం కొట్లో రూ. 55కి మీకు వితౌట్ ట్యాక్స్ లో నేను ఇస్తున్నాను. ఇది బ్రాండింగ్, ఇది స్టైల్ ఆఫ్ సెల్లింగ్. ఈ ఫోటో మీకు మన వీడియోలో కూడా మీకు కనిపిస్తుందండి. దీంతో నేను ఏం చెప్పవస్తున్నానంటే మనం ఏ వస్తువు అమ్ముతున్నాం అనేది ఎంత ముఖ్యమైనదో ఆ వస్తువుని ఎక్కడ అమ్మాలి అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది ఏం చేస్తారంటే బయట ఒక షాప్ పెట్టుకుంటే దానికి అద్దె ఇవ్వాలి, కొద్దిగా దూరంగా వెళ్తే నా ఇంటికి కష్టంగా ఉంటుంది, ఎవరు వెళ్తారు అని అనుకుంటారు కాబట్టి వాళ్ళ వ్యాపారాలు సక్రమంగా జరగవు. వ్యాపారం అనేది మన కస్టమర్స్ ఎక్కడుంటారు, వాళ్ళకేమి కావాలి, ఎక్కడికి వెళ్తే ఆ పర్టికులర్ సరుకు మనకు అమ్ముడుపోతుంది అనేది తెలియాలి. ఇవాళ మన విజయవాడ కానీ, గుంటూరు కానీ, నెల్లూరు కానీ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం హైవేస్ లో మీరు చూసినట్లయితే హైవేస్ లో ఎక్కువగా మీకు యాపిల్, దానిమ్మ పళ్ళు కంటే జామకాయలు బాగా సేల్ అవుతాయండి. జామకాయలు బాగా సేల్ అవుతాయి. మీరు అలాగే నేను 2-3 రాష్ట్రాల్లో కూడా చూసిన హైవేస్ లో జామకాయలు బాగా డిమాండ్ పెరిగాయి. అది అద్భుతమైన వ్యాపారం. ఇవాళ జామకాయ రేటు 10 సంవత్సరాల క్రితం ఇప్పటికి చూసుకుంటే యాపిల్ రేటుకి సరి సమానంగా వచ్చేసింది. యాపిల్ బహుశా 200 ఉంటుంది. ఇది కూడా 100, 200 దగ్గరికి వచ్చేసాయి. పెద్ద సైజు రెడ్ కలర్ జామకాయలు అయితే కిలో 150, 200 దాకా వెళ్ళిపోయింది. సో అక్కడ అమ్మే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే హైవేలో ఎటువంటి కస్టమర్స్ వస్తారు, 2 వీలర్స్ వాళ్ళు ఆపరు, చాలా తక్కువ మంది వస్తారు, కారులో వెళ్ళే వాళ్ళు వస్తారు, వచ్చినోడు కిలో 2 కిలోలు కొనుక్కుంటారు. అంటే నేను తట్టడి నిండా ఉన్న జామకాయల్ని రోజు మొత్తం కూర్చొని అమ్మినా కూడా రాని డబ్బు అక్కడ 5-6 గంటలు ఎండలో గొడుగు పెట్టి అక్కడ వచ్చే కస్టమర్స్ కొన్నారంటే అమ్ముడుపోతుంది. ఇలాగ వివిధ రకాలుగా కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళి సరుకు అమ్మగలిగితే మన వ్యాపారం తొందరగా అవుతుంది. కస్టమర్ మన దగ్గరికి తెచ్చుకొని అమ్మాలి అంటే సమయం పడుతుంది, ప్రాఫిట్ కొద్దిగా టైం పడుతుంది, ఓపిక చాలా ఉండాలి. సో దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ వస్తువుని మీ ఇంటి దగ్గర అక్కడ అమ్మడానికి కాకుండా ఎక్కడ అమ్మితే అది సక్రమంగా అమ్ముడు పడుతుందో దాన్ని మీరు గమనించాలి. సరేనండి. నాన్ వెజిటేరియన్ సేల్ అండి. చికెన్ గుడ్డు, మటన్ గుడ్డు, చేపలు, రొయ్యలు ఇవన్నీ ఉన్నాయి కదండి. వీటిని సాధారణంగా అందరూ అమ్ముతారు. మనం ఎలాగా దాన్ని డిఫరెంట్ గా అమ్మగలుగుతాం అంటే ఇవాళ కొన్ని ఆన్లైన్ లో మీకు అమ్మే వాళ్ళు వచ్చేసారండి. ఈ నాన్ వెజ్ సపరేట్ గా. సరేనా. మనం ఏం చేస్తాం అంటే చిన్న ఊర్లో అయినా ఏదైనా మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్, హాస్టల్స్. అంటే ఈ ఉద్యోగం చేసుకునే వాళ్ళు, కాలేజ్ చదువుకున్న పిల్లలు, వీళ్ళ హాస్టల్స్ ని వీటిని మైండ్ లో పెట్టుకొని వీళ్ళకి ఎలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ ఉంది, చికెన్ మీరు తెలుసో తెలీదో కంప్లీట్ గా మనం కిలో తీసుకుంటే అది 200-250 రూపాయలు ఉంటుంది. దాన్ని దుమ్ము చిన్నది కూడా లేకుండా ప్యూర్ ఫ్లెష్ మనం ఇచ్చినట్టయితే దాని మీద 50 రూపాయల నుంచి 100 రూపాయలు దాని ధర పెరుగుతుంది. అర్థమైందా? అలాగే చేపలు, ఈ చెన్నైలో ఒక చోట్లో నేను చూసానంటే అక్కడ ఏం చేస్తారంటే
సాధారణంగా చేపలు కొన్న తర్వాత దాన్ని తోలు తీసేసి దాన్ని కోసి ఇవ్వడానికి కిలోకి 30 రూపాయల నుంచి 40 రూపాయలు తీసుకుంటారు. కానీ ఈ కొట్టు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర కొంటే క్లీనింగ్ కూడా ఫ్రీ. మన కస్టమర్స్ ఎలా ఉంటారు అని అంటే, ఇది ఫలానా వస్తువు నేను కొన్నానంటే దీంట్లో అనాయితైన లాభం రావాలి, ఫ్రీ అనే పదం ఉండాలి. అంటే నా దగ్గర చేప కొన్నా నా క్లీనింగ్ ఫ్రీ అన్నప్పుడు ఓకే, నాకు 50 రూపాయలు మిగులుతుంది అన్న మైండ్ సెట్ లో ఒక కస్టమర్స్ ఉంటారు. సో మీరు ఎటువంటిది చేసినా కూడా ఒక్క ఆవగింజంత ఫ్రీ కాంప్లిమెంట్ అనేది మైండ్ సెట్ లో పెట్టుకొని మీరు కానీ మీ వ్యాపారం చేయగలిగితే మీ చుట్టూ ఉన్న 10 మంది వ్యాపారస్తుల్లో మీరు మొట్టమొదటి స్థాయిలోకి వెళ్తారు. అందరూ ఇచ్చే వస్తువులే నేను ఇస్తా, అందరిలాగే నేను నవ్వుతా, అందరిలాగే నేను కస్టమర్ని బాగా చూసుకుంటా, కానీ ఇది సరిపోదు. ఇవాళ ఉన్న జనరేషన్ లో ఎక్స్ట్రాగా ఇవ్వగలగాలి, కాంపిటేటివ్ గా ముందుకు వెళ్ళగలగాలి. అన్నా నేను గ్రామంలో ఉన్నా నేను ఎలా చేస్తానంటే, తల్లి ఏం పర్వాలేదు, కిలోకి 6 మామిడి పళ్ళు వస్తే చిన్న మామిడి పండు ఫ్రీగా అయ్యి దానివల్ల ఏమవ్వదు. ఎప్పుడైతే నీకు కస్టమర్ అలవాటు అయిపోతారో, ఎప్పుడైతే మీకు కస్టమర్ రిపీట్ అవుతా ఉంటారో, మీరు కిలో 200 కొంటారు, 300 కొంటారు. వాళ్ళు కొనేది మామిడి పండును కాదు, జాంకాయని కాదు, యాపిల్ని కాదు, నమ్మకాన్ని. ఇక్కడికి వెళ్తే నాణ్యమైనది నాకు దొరుకుతుంది. మొదటిసారి బేరం ఆడతారు, రెండోసారి బేరం ఆడతారు, మూడోసారి బేరం ఆడతారు, 4వసారి నుంచి బేరం ఆడరు. మీరు గమనించండి. ముందు కస్టమర్ నమ్మకాన్ని గెలవండి. వాళ్ళకి వస్తువుల కంట ఎమోషన్ని అమ్మండి, స్నేహాన్ని అమ్మండి. మీరు అనుకోవచ్చు, అన్న ఎన్ని చేసినా కూడా కస్టమర్ లాగా ఉంటారు. అలాగేం లేదు. మీరు సక్సెస్ఫుల్ గా అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చూడండి. ఒక ఓనర్ కి ఒక వర్కర్ కి ఉన్న తేడా ఏంటంటే, ఓనరు కస్టమర్ వదులుకోదలుచుకో, వర్కరు నువ్వు వచ్చినా రాకపోయినా నాకేంటి అని అనుకుంటారు. దానివల్ల ఒక ఓనర్ గా మీరు కూర్చోవాలి. మీరు ఎన్ని గంటలు పనిచేయాలో తెలుసా అండి? ఒక ఓనర్ గా ఉండి ఎటువంటి వ్యాపారం పెట్టినా మీరు ఎన్ని గంటలు పని చేయాలో మీకు తెలుసా? మీరు ఎన్ని గంటలు పని చేస్తున్నారో మీకు తెలుసా? ఆల్రెడీ వ్యాపారం చేసేవాళ్ళు మీకే వదిలేస్తున్నారు. సాధారణంగా నన్ను అడిగితే ఒక ఓనర్ అనే వ్యక్తి, ఒక స్త్రీ, ఎవరైనా 24 గంటలు పని చేయాలి. అంటే 24 గంటలు పని చేయడం అంటే అర్థం, పడుకున్నప్పుడు వ్యాపారం గురించి వెళ్తా ఉంటుంది, స్నానం చేసినప్పుడు వ్యాపారం గురించి, పళ్ళు తోమినప్పుడు వ్యాపారం గురించి ఉంటుంది. 24 గంటలు ఎటు వైపు చూసినా ఆ వ్యాపారం ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. ఆదివారం సెలవు, ఆ రోజు వ్యాపారం ఉండదు, కుటుంబం మాత్రమే ఉంటుంది. వారంలో 6 రోజులు కష్టపడండి. ఎంత కష్టపడతారు అని అంటే, ఒక తరం తిరిగి మిమ్మల్ని చూసేటట్టు కష్టపడండి. ఒక్క ఆదివారం మటుకు అన్నిటినీ పక్కన పెట్టండి. కుటుంబం, పిల్ల పాపలతో సంతోషంగా నవ్వండి, కలిపి తినండి, కలిపి ఒక కథలు చెప్పండి, పిల్లలకి ఒక మోరల్ వాల్యూస్ నేర్పించండి. అర్థమైందండి? నెక్స్ట్ మనం మాట్లాడబోయేది చూసినట్లయితే అండి, పళ్ళు కాయగూరలు. పళ్ళు కాయగూరలు మీరు ఏదైతే అమ్ముతున్నారో, ఇవాళ మెట్రో సిటీస్ బెంగళూరు, హైదరాబాద్, బాంబే, చెన్నై, అలాగే విశాఖపట్నం లాంటి మెట్రో సిటీస్ లో మీరు గమనించినట్లయితే కొంతమంది కాయగూరలు మళ్ళీ పళ్ళు సప్లై చేసేవాళ్ళు ఎలా ఇస్తున్నారంటే, దాన్ని తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసేసి ఒక బాక్స్ లో పెట్టేసి ఇస్తున్నారు. దాన్ని మన స్త్రీలు ఏమీ అక్కర్లేదు, మీరు జస్ట్ దాన్ని ప్యాకేజీని తీసుకొని అలాగ మీరు వంట చేసుకోవచ్చండి. దానికి ఒక సపరేట్ ప్రైసింగ్ వేస్తున్నారు. ఇప్పుడు మీరు మన కాయగూరల్ని పచ్చిగా ఒక కౌంటర్ పెట్టుకొని పక్కన రెడీ టు కుక్, హోమ్ రెడీ టు కుక్ అనే కాన్సెప్ట్ పెట్టండి. వంట ఈజీగా అయిపోద్ది అన్న ఒక కాన్సెప్ట్ పెట్టేసి, ఇక్కడ ఉన్న వాటిని ఆల్రెడీ కట్ చేసి మీరు క్లీన్ చేసి అలా వంట ఉండేటట్టు ఉంటే కొనేవాళ్ళు ఫాస్ట్గా ఉంటారు. ఇవాళ మనకి అందరికి ఎలాగైపోయింది అంటే అండి, మనం పని విషయంలో పడిపోయి వంట వండుకోవడం చాలా తగ్గింది. ఎందుకు వంట వండడం తగ్గడం వల్లనే ఇవాళ మీ చుట్టుపక్కల ఉన్న ప్రాంగణాల్లో టిఫిన్ కొట్లు పెరిగిపోయాయి, సాంబార్ కొట్లు పెరిగిపోయాయి, కర్రీ పాయింట్లు పెరిగిపోయాయి, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ పెరిగిపోయింది. అంటే అందరూ బయట వాటి మీద ఆధారపడుతున్నారు. ఎక్కువగా వంట వండుకోవడం అనేది కొద్దిగా తగ్గింది.
అంటే ఒక విషయం ఏదైతే తగ్గిందో అక్కడ మనకి అవకాశం ఉంది. అవకాశం ఉన్న చోట మనము వాళ్ళకి ఏ విధంగా కావాలో అది చేసుకున్నట్లయితే మన సరుకు లక్షణంగా అమ్ముడుపడుతుంది. అలాగే నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గరలో పెరుగు అమ్మేవారండి. ఈ టీ గ్లాసులు ఉంటాయి కదా, చిన్న టీ గ్లాసులు, ఇందులో ₹2 పెరుగు అమ్మేవారు. 1996, 7, 98 ఆ టైంలో. దాన్ని నాకు అనిపించింది, ఎందుకు మనం అది మీ ముందు ఇవాళ షేర్ చేయకూడదు అనేసి. మీరు ఏం చేస్తారంటే ప్యాకెట్లో పెరుగులు అమ్ముతున్నారు, ₹10, ₹12 పెరుగు అమ్ముతున్నారు, 1/2 లీటర్ అమ్ముతున్నారు. ఎందుకు మన ఉన్న ప్రాంగణంలో ఒక చిన్న టీ కప్పులో అదే పెరుగుని ₹10 హోమ్ మేడ్ కర్డ్, ఇంటిలో తయారు చేసిన స్వచ్ఛమైనది నాణ్యమైన పెరుగు మన ఇంట్లో ఉంటుంది. ఎందుకు అది అది స్టార్ట్ చేయకూడదు? ఇవాళ అందరూ కూడా హోమ్ మేడ్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్యాకెట్ల మీద కంట. దాన్ని ఆలోచించండి. మరి ఇక మనం తెలిసినట్టు ఉన్న డే టు డే కామన్ బిజినెస్లే, కానీ అందులో కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న విషయాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో నేను ఐడియాస్ మాత్రమే ఇవ్వగలను, ఎందుకంటే మనకు టైం లేదు ప్రతి వ్యాపారం నుంచి డీటెయిల్ వెళ్ళడం. మన మెయిన్ ప్రోగ్రామ్, మెప్మా ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఐడియాస్ ఇవ్వాలి, మీరు ఆలోచించడం స్టార్ట్ చేయాలి, చేసిన తర్వాత దాన్ని ప్రారంభించాలి. ఈ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ప్రతి రూపాయి మీ ఎదుగుదలకి, మీ కుటుంబం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం పనికొచ్చేటట్టు ఉండాలి. అలాగే మన SHG మహిళలందరూ కూడా కలిసి కట్టుగా నేర్చుకోవాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన లక్ష్యం ఒకటే, ప్రతి ఇంటికి ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయడం. దాని చుట్టూ మనం తిరుగుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. దానికి కావాల్సిన అన్ని విషయాల్ని మన ట్రైనింగ్ రూపంలో, అలాగే మన ప్రభుత్వం ద్వారా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కలుస్తా, మీ స్కిల్‌ని డెవలప్ చేస్తా మేము ఉంటాం. నేను రీసెంట్‌గా హార్బర్‌కి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్లాస్టిక్ కవర్స్ అమ్ముతున్నారండి. ఆ ప్లాస్టిక్ కవర్ సేల్ మాత్రం నాకు తెలిసి 5 గంటల్లో ₹2,000, ₹3,000 సేల్ అయ్యింది. ఓన్లీ ప్లాస్టిక్ కవర్ కిరాణా కొట్లో. అప్పుడు నేను ఆలోచించాను, ప్రభుత్వం ఇవాళ ప్లాస్టిక్, నో ప్లాస్టిక్ అని అంటున్నారు, జూట్ బ్యాగ్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మనం ఎందుకు కొన్ని ప్రాంతాల్లో జూట్ బ్యాగ్స్ ని సప్లై చేయకూడదు? నాకు తెలిసిన ఒక మిత్రుడు విశాఖపట్నం పూర్ణ మార్కెట్ దగ్గర జూట్ బ్యాగ్ సప్లై చేస్తారు. ఆయన అడిగాను, ఎక్కడి నుంచి తెస్తారండి అంటే, కలకత్తాలో జూట్ బ్యాగులు కొనుక్కొని వస్తారు, హోల్సేల్ గా కొట్టుకి ఆయన సప్లై చేస్తారు. మీరు హోల్సేల్ జూట్ బ్యాగ్ వ్యాపారం కానీ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మంచి మార్జిన్ ఉంటుంది. మీరు ఒకటే చేయాలి ఏంటంటే, కొద్దిగా ఎవరినైనా సేల్ కింద పెట్టుకోవాలి. కొట్టుకెళ్ళి హోల్సేల్ గా అమ్మేటట్టు, ఒక బల్క్ లో తీసుకున్నట్టు, దానికి కొద్ది క్రెడిట్ ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత డబ్బులు ఇస్తారు. ఎందుకంటే బల్క్ గా మనం చేసేటప్పుడు వెంటనే డబ్బులు ఇవ్వరండి, ఒక వారం 10 రోజులు క్రెడిట్ ఉంచుకొని ఇస్తారు. దీని గురించి కొద్దిగా మీరు హోంవర్క్ చేస్తే బాగుంటుంది. జూట్ బ్యాగ్ హోల్సేల్ వ్యాపారం ఒక మంచి వ్యాపారం. 365 రోజుల్లో దాదాపుగా మనకి 200 రోజులు, 250 రోజులు ఖచ్చితంగా ఎండలు ఉంటాయి. ఆ ఎండలకి జనాలు చల్లబడడం కోసం చెరుకు రసం తాగుతున్నారు, కొబ్బరి బొండం నీళ్ళు తాగుతున్నారు. ఇప్పుడు చెరుకు రసం మెషిన్స్ వచ్చాయి. ఒకప్పుడు అంటే మనం ఆ చెరుకు కర్ర పెట్టి దాంట్లో నిమ్మకాయ పెట్టి మీరు జ్యూస్ తీయాలి, వాళ్ళ చెరుకు మెషిన్స్ వచ్చేసాయి. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద చెరుకు మెషిన్స్ వచ్చేసాయి. సమోసా ప్రిపేర్ చేసే మెషిన్, ఇవి దాదాపుగా మీకు 1,50,000 నుండి 2 లక్షలు ఉంటాయండి. సో దాన్ని కొనేటప్పుడు కొద్దిగా ఆలోచించుకోండి. మినిమం 5 years వారంటీ కానీ, 2 years వారంటీ కానీ, ఆ మెషిన్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మీరు కొద్దిగా చూసుకొని తీసుకోండి. ఇవాళ చాలా వరకు మెషిన్స్ వచ్చేసాయి. మెషిన్స్ ద్వారా వ్యాపారం ఈజీ అవుతుంది. మనం ఒకరిని పనికి పెట్టుకొని మళ్ళీ వాడికి ₹10,000 ఇచ్చుకునే దానికంట, అదే పని వాళ్ళకి 10 నెలలు 15 నెలల జీతం కింద ఒకేసారి మీరు మనం ఇచ్చిన లోన్ ని యూజ్ చేసుకొని మెషిన్స్ కొనుక్కొని మీరు వ్యాపారం స్టార్ట్ చేయగలిగితే మీ వర్క్ ఈజీ అవుతుంది. సింగిల్ ఓనర్, సింగిల్ క్యాషియర్,
బిజినెస్ డెవలప్ అవుతుంది. దాంట్లో కొత్త కొత్త ఐడియాస్తో మీరు ఎలాగో వస్తారు. మన ఎస్హెచ్జి గ్రూప్ మహిళలతో పాటు మీరు కలిసి మాట్లాడేటప్పుడు వివిధ ఐడియాలతో, ఆలోచనలతో వాళ్ళందరూ వస్తారు. మీ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మేము ఎన్నో చిట్కాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. వీటిని వాడండి. ఈ వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చూడండి. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ఐడియాస్ పెద్ద పెద్ద వ్యాపారాన్ని తీసుకెళ్తాయి. కానీ ఏది చేసినా ముఖ్య గమనిక ఏమిటంటే కష్టపడాలి. ఎవ్వరు ఏమన్నా పట్టించుకోకూడదు. మూడోది సహనం ఉండాలి. పెట్టుబడి పెట్టేశాను, నాకు ఆదాయం రాలేదు, నష్టంలో పోయాము అన్న మైండ్ సెట్ ఉండకూడదు. చిన్న మొత్తంగా ఆలోచించకండి. 6 నెలల పాటు ప్రాఫిట్ పక్కన పెట్టేసి కస్టమర్ రిలేషన్ మెయింటైన్ చేయండి. క్వాలిటీని ఇవ్వండి. డెడికేటెడ్గా పనిచేయండి. 12-13 గంటలు కంప్లీట్గా పనిచేయండి. అన్నిటికంటే ఇంకొద్దిగా చిన్న యాడ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ నేర్చుకోండి. ఎవరైతే ఈ పర్టికులర్ వ్యాపారంలో బాగా వాళ్ళకి నాలెడ్జ్ ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. చుట్టుపక్కల వాళ్ళు మీరు చేసే వ్యాపారం రిలేటెడ్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, వాళ్ళు ఎలా తీసుకెళ్తున్నారు, వీటిని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో మన వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేయగలుగుతాం. దయచేసి భయపడకండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. కానీ ఓపిక పట్టండి. అమ్మ మీరు ఆలోచిస్తా కూర్చోమంటే అలా ఆలోచిస్తూనే ఉంటారు. ఒక ప్రయత్నం మనం చేయాలి, మనకి గవర్నమెంట్ సాయం చేస్తుంది, ఇలాంటి ట్రైనింగ్స్ మన ముందుకు వస్తున్నాయి, మనకి చిన్న చిన్న గ్రూప్స్ ఫామ్ అయ్యాము అనేటప్పుడు మనం ఖచ్చితంగా దీనికి ఒక అడుగు తీసుకొని వెళ్ళాల్సిందే. భయపడకండి. అందరూ కలిసి ఎదుగుదాం. ఒక మంచి వ్యాపారస్తులుగా మనం తయారవుదాం. సరేనండి. అయితే మళ్ళీ ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మనం నేర్చుకున్న ఈ టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం.